అది మేఘాలయలోని ఓ గ్రామం. ఇది లికాయా అనే స్త్రీ కథ. లికాయికి యుక్త వయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్ని రోజులకే అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మూడుగా మార్చింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచడం ఆమెకు కష్టమైంది. దాంతో లికాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని ఎన్నుకొని రెండో పెళ్లి చేసుకుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది. లికాయి ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపు నిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు వక్క వేసుకొని తృప్తిగా తేన్పులు అనుకుంది. కానీ తమలపాకులకు పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెని భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురి శరీరాన్ని అని గ్రహించి పిచ్చిదానిలా కేకలు పెట్టింది. తన రెండో భర్తే ఇంతటి ఘోరానికి ఒడిగట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్ద పెద్దగా ఏడ్చేసింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాదగాథ మేఘాలయలోని నోహ్క్ కలికాయి వాటర్ ఫాల్ ముందుండే పెద్ద బోర్డు మీద ఓ పురాణ గాథలా కనిపిస్తుంది. ఈ ఉదంతం తెలిసిన వాళ్ళంతా ఆ జలపాతం ఓ కన్నతల్లి గుండె కోత అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రిపూట ఇక్కడికి వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు. లికాయి ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతుందని, తన బిడ్డను వెతుక్కుంటుందని నమ్మేవాళ్ళంతా ఈ కథను హర్రర్ టచ్ని ఇచ్చి మరింత మందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యధ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? అలాంటి వివరాలు ఏమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. కథ సంగతి ఏమో కానీ ముందు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంతకీ ఈ కూర పేరేంటి? క్యారెట్ ఉల్లిపాయ. క్యారెట్ ఉల్లిపాయ కూర మనకి పుల్కాల్లోకి, చపాతీల్లోకి, అలాగే పూరీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుందండి. అయితే ఇది ఎలా చేయాలి అంటే, మనం 2 టమాటాలు తీసుకొని దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 క్యారెట్, అలాగే 2-3 ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అవి పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత తిరగమాత గింజలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసుకొని ఆ వేగిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. సన్నని మంట మీద మగ్గిన తర్వాత దాంట్లోకి ఈ ప్యూరీ కూడా, టమాటా ప్యూరీలో మనం మసాలా వేసి మరీ మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసి బాగా కలదిప్పుకోవాలి. అలా కలదిప్పుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మొత్తం కలిసి మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా సాల్టు, అలాగనే కొంచెం పసుపు,
దానికి రుచికి సరిపడా కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలదిప్పుకోవాలి. అలా కలదిప్పుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత కాసిని వాటర్ పోసుకోవాలి. అంటే 2-3 కప్పుల వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని ముప్పావుల వంతు ఉడికిన తర్వాత కాసినన్ని కొబ్బరి పాలు పోసేసుకుని తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా సిమ్లో మగ్గిపోతే కూర అంతా దగ్గర పడిపోతుంది. ఇక ఫైనల్గా మనం దాంట్లో కాస్త కొత్తిమీర కనుక యాడ్ చేసేసుకున్నామంటే కూర రెడీ అయిపోయినట్టే. మన దగ్గర అందుబాటులో సమయానికి కనుక పన్నీర్ కానీ అలాగే జీడిపప్పు కానీ ఉంటే కాస్త నేతిలో వేయించుకొని ఈ కూరలో కనుక యాడ్ చేసుకున్నామంటే ఇక ఈ కూర ఒక్కదానితో భోజనం అంతా కూడా పూర్తి చేసేయచ్చండి. ఎందుకని అంటే కూర అంత టేస్టీగా ఉంటుంది. 2 పుల్కాలు తినే వాళ్ళైనా సరే 4 పుల్కాలు తినేస్తారు. అంత బాగుంటుందన్నమాట ఈ కూర గ్రేవీతోటి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకీ నేను చెప్పిన కథ, నేను చేసిన ఈ క్యారెట్ ఉల్లిపాయ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.